అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మోసం చేయాలి, దాంతో పాటే కాస్త మాయ చేయాలి, నమ్మించి వంచాలి. అదే సమయంలో గారడీ చేసి ఏదేదో జరిగిపోతుందన్న భ్రమ కల్పించాలి. అంతిమంగా అందరినీ అడ్డంగా ముంచేయాలి. ఈ తరహా కుట్రలకు దేశంలోనే పెట్టింది పేరు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉంటే నేతలకు, రాజకీయ పార్టీలకు, అధికారంలో ఉంటే వాళ్లతో పాటు ప్రజలకు తన మార్క్ దగాకోరుతనాన్ని రుచి చూపించడంలో చంద్రబాబుది అందవేసిన చెయ్యి. అందుకే గత 17 నెలలుగా 5.5 కోట్ల మంది ప్రజల జీవితాలను చీకట్లోకి నెట్టేసింది చంద్రబాబు సర్కార్. హామీల అమలు లేదు, జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం లేదు, సంస్కరణలు లేవు, అభివృద్ధి జాడలేదు. అన్ని వర్గాల ప్రజలకు అరాచకం అంటే ఏంటో రుచి చూపిస్తున్నారు పాలకులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఎన్నికల తర్వాత అదిగో ఇదిగో అంటూ నెలల పాటు ప్రజలను ఊరించారు. చివరికి ఎప్పట్లానే షరా మామూలుగానే నమ్మి ఓట్లేసిన ప్రజలను నిండా ముంచేశారు. మాట మీద నిలబడే అలవాటు లేదు, ప్రజలంటే గౌరవం లేదు, నాయకుడికి ఉండాల్సిన విశ్వసనీయత ఇసుమంతైనా లేదు. ఇన్ని అరుదైన అవలక్షణాలను పునికి పుచ్చుకున్న రాజకీయ నాయకుడు పాలకుడిగా ఉన్న వేళ ప్రజల నెత్తిన చెయ్యి పెట్టడంలో పెద్ద విశేషం ఏం లేదు కదా. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తమకు చీకటి రోజులు మొదలయ్యాయని అన్ని వర్గాల ప్రజలకు అర్థమైపోయింది. అది మామూలు చీకటి కాదు, చంద్రన్న చీకటి. ప్రజల జీవితాల్లో, భవిష్యత్తులో వెలుగులను, ఆశలను ఆర్పేసే చీకటి. చంద్రబాబు దగాకోరుతనం గురించి చెప్పుకోవడం మొదలు పెడితే అది ఒక గంటకో రోజుకో పూర్తయ్యే బాపతు కాదు. కానీ తన మోసాలతో, వంచనతో పదే పదే ఆ దగాకోరుతనం గురించి ప్రజలు మాట్లాడుకునేలా చేయడం చంద్రబాబు ప్రత్యేకతల్లో ఒకటి. అయితే ఈసారి కేవలం మాట్లాడుకోవడం మాత్రమే కాదు, రాబోయే రోజులను తలుచుకుని ఏపీ ప్రజలు హడలిపోతున్నారు. నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబు ఘన చరిత్ర తెలిసి కూడా ప్రజలు నమ్మారు. అధికారంలోకి రాగానే ఎప్పట్లానే తనదైన శైలిలో ప్రజలకు వెన్నుపోటు పొడి చేశారు చంద్రబాబు. ఎన్నికల హామీల అమలు లేదు, జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు లేవు, జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు లేవు, అభివృద్ధి ఆనవాలు కూడా లేదు. ఎటు చూసినా చీకటి అన్నట్టుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి. రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు వీళ్ళు అని కాదు, 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రన్న చీకట్లలో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. సూపర్ 6 హామీల్లో ఒకటి యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు. గత 17 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాల కల్పన చేసింది? 20 లక్షల ఉద్యోగాలు అంటే ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి. 17 నెలల్లో అంటే 5,66,000 ఉద్యోగాలు ఇప్పటిదాకా ఇచ్చుండాలి. చంద్రబాబు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, ఈ 17 నెలల్లో 5,66,000 ఉద్యోగాలు కాదు కదా, కనీసం 50 ఉద్యోగాలైనా ఇచ్చావా? పైగా వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేసి 2,56,000 మంది ఉద్యోగులను రోడ్డున పడేశావు. ఇక నిరుద్యోగ భృతి నెలకు 3,000 అంటూ అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఎన్నికల వేళ తెగ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక హ్యాండ్ ఇచ్చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారికి నెలకు 3,000 రూపాయల చొప్పున ఈ 17 నెలల్లో 10,200 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా చంద్రబాబు? 6,31,906. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు. ఆ మాటకొస్తే దేశంలోనే ఏ సీఎం కూడా ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పన చేయలేదు. 2,14,000 శాశ్వత ఉద్యోగాలు, 34,172 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 3,83,734 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, మొత్తం 6,31,906 ఉద్యోగాలు. చంద్రబాబు మాత్రం నిరుద్యోగులను నిండా ముంచేశారు. వారి జీవితాలను చీకట్లలోకి నెట్టేశారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబుకి ఎంత టాలెంట్ ఉందో మహిళలను మోసం చేయడంలో అంతకు మించిన ప్రతిభ ఉంది. అందుకు చిన్న ఉదాహరణ ఆడబిడ్డ నిధి పథకం. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2,07,00,000 మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1,80,00,000 మంది.
వీరికి నెలకు 1500 రూపాయల చొప్పున ఏడాదికి 45,900 రూపాయలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా పైసా ఇవ్వలేదు. ఈ 17 నెలల కాలానికి ఆడబిడ్డ నిధి కింద మహిళలకు 45,900 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి ఇప్పటిదాకా అమలు చేయకపోవడమే కాదు, అసలు ఆ హామీకి సంబంధించి అద్దిరిపోయే క్లారిటీ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు అచ్చెన్నాయుడు. ఆడవాళ్ళకి నెలకి 1500 అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చెయ్యాలి? విన్నారుగా, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాలట. అప్పుడు కాని ఆ పథకం అమలు చేయడం సాధ్యం కాదట. అంటే ఏం లేదు, 1,80,00,000 మంది ఏపీ మహిళల నెత్తిన చెయ్యి పెట్టేశారన్నమాట. ఇక విద్యార్థులను, వారి తల్లిదండ్రులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోన్న తీరు అసాధారణం. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే తల్లికి వందనం విషయంలో హ్యాండ్ ఇవ్వడం వరకు పక్కా చంద్రబాబు మార్క్ దగా అన్నమాట. తొలి ఏడాది తల్లికి వందనం హామీని పూర్తిగా అటకెక్కించారు. రెండో ఏడాది తనదైన శైలిలో దగా చేసి లక్షలాది మంది తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టేశారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలను బడికి పంపిస్తే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడీఐఎస్ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. 15,000 రూపాయల వంతున వారికి ఏడాదికి 13,112.82 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది 32 లక్షల మందికి పైగా పిల్లలకు తల్లికి వందనం ఎగ్గొట్టి లక్షలాది మంది తల్లులను మోసం చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అమలు దశకొచ్చేసరికి 13,000 రూపాయలే అన్నారు. చాలా మంది లబ్ధిదారులకు కేవలం 8,000, 9,000 మాత్రమే ఖాతాల్లో వేసి అంతా ఇచ్చేశామన్నారు. తొలి ఏడాది అమలు చేయలేదు. రెండో ఏడాది లక్షల మందికి ఎగ్గొట్టారు. అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి చివరికి దాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ఇలా ఏ కోణంలో చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో చీకట్లు నింపడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అంటూ ఎన్నికల ముందు తెగ ఊరించి గెలిచిన తర్వాత ఉచిత గ్యాస్ హామీ కేవలం గ్యాస్ మాత్రమే అని నిరూపించారు. దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ లెక్కన ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వాలంటే 4,083.48 కోట్ల రూపాయలు అవసరం. కానీ ఇచ్చింది మాత్రం ఒకే ఒక సిలిండర్. అంటే తొలి ఏడాదిలోనే 3,218.48 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. సూపర్ 6 హామీల్లో మరొకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అధికారంలోకి వస్తే జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అన్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా 1,00,000 ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అన్నారు. ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచిత ప్రయాణం. మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటే అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెట్టేశారు. బస్సుల సంఖ్యని పెంచలేదు. దీంతో సరిపడా ఉచిత బస్సులు లేక మహిళలు సీట్ల కోసం ఘర్షణ పడే పరిస్థితి నెలకొంది. ఇలా అరొకర బస్సులు ఏర్పాటు చేసి మహిళలు ఘర్షణలకు దిగే పరిస్థితి కల్పించి ఆడబిడ్డలను అవమానిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. తనను నమ్మిన పాపానికి ప్రతిసారి అన్నదాతల కడుపు మీదే కాదు, బతుకు మీద కూడా కొట్టడం చంద్రబాబుకి అలవాటైపోయింది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల పంట సాయమని ఊదరగొట్టారు. గెలిచిన తర్వాత ఎప్పట్లానే అన్నదాతల నెత్తిన చెయ్యి పెట్టేశారు. 2 ఏళ్లలో 40,000 రూపాయలు పంట సాయం ఇవ్వాల్సి ఉండగా కేవలం 5,000 రూపాయలిచ్చి చేతులు దులుపుకుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులున్నారు. వారికి 20,000 రూపాయల చొప్పున ఇవ్వాలంటే ఏటా 10,716.53 కోట్ల రూపాయలు అవసరం. 2 ఏళ్లకి 21,433.06 కోట్లు ఇవ్వాలి. ఇచ్చింది మాత్రం 5,000 రూపాయలే. అంటే 2 ఏళ్లకి కలిపి 18,753.94 లక్షల రూపాయలు ఎగ్గొట్టారు.
ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ అని ఈ 17 నెలలుగా అన్నదాత దుఃఖీభవ అంటున్నారు పాలకులు. పంట పండిన తర్వాత మద్దతు ధర లేక అల్లాడడం మాత్రమే కాదు, వ్యవసాయం చేయడానికి యూరియా కూడా దొరక్క అల్లాడిపోతున్నారు అన్నదాతలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వర్గం ఈ వర్గం అని కాదు, 5.5 కోట్ల మంది ప్రజల జీవితాల్లో చీకట్లు నింపేసింది చంద్రబాబు ప్రభుత్వం. మేనిఫెస్టోనే వైఎస్ఆర్సీపీకి భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ప్రకటించిన నాయకుడు, అలానే పాలించిన పాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశ రాజకీయాల్లో ఎన్నికల మేనిఫెస్టోకి ఒక విలువని కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు సంగతేంటి? మేనిఫెస్టో అంటే ఆయన దృష్టిలో ఒక చిత్తు కాగితం, ఓటర్లకు వేసే గ్యాలం, అలవి కాని హామీలను ప్రజలను మభ్యపెట్టడానికి వాడే ఆయుధం, అరచేతిలో వైకుంఠం చూపించే తాయిలం. అందుకే ఎన్నికల వేళ నోటికొచ్చిన హామీలను గుప్పించారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రజల నోట్లో మట్టి కొడుతూ దివాళా రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు. ఎంతో తెలివిగా బాధ్యతగా వ్యవహరించే ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా చంద్రబాబు కొట్టిన దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మి కకావికలమైపోతున్నారు. చంద్రబాబు అరాచక పాలన ధాటికి ఏపీ ప్రజలంతా అల్లాడిపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలు పాలకుల పైశాచికత్వ ధోరణికి బెంబేలెత్తిపోతున్నారు. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏమాత్రం అతీతం కాదు. నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబు ఎంతటి నేర్పరో తెలిసి కూడా నమ్మిన పాపానికి వారిని నిలువునా ముంచేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలన్నీ వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు పూర్తి స్థాయిలో వారిని దగా చేశారు. నమ్మించి ఓట్లు వేయించుకుని నిండా ముంచారు. 17 నెలలుగా ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయకుండా కాలం గడుపుతూ చెవిలో పువ్వు పెడుతూ వచ్చారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీల్లో కొన్నైనా అమలు చేస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు. వారిని తనదైన శైలిలో మభ్యపెడుతూ, మాయ చేస్తూ, వంచనలో ఎన్ని వెరైటీలు ఉంటాయో చూపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఉద్యోగులకు 4 డిఏ బకాయిలు ఇవ్వాల్సిన చంద్రబాబు సర్కార్ ఒకే ఒక్క డిఏకి పరిమితం చేసి పండగ పూట తీవ్ర నిరాశకు గురిచేయగా చివరకు అందులోనూ మెలికపెట్టి ఉద్యోగులు, పెన్షనర్లకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఒకే ఒక్క డిఏ, అది కూడా 21 నెలల బకాయిలను పదవీ విరమణ లేదా విఆర్ఎస్ తర్వాతే ఇస్తామని తొలుత బాంబు పేల్చిన సర్కార్ దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు భగ్గుమనడంతో అనంతరం సర్దుకుని మరో 2 సవరణ జీవోలిచ్చింది. వీటిలోనూ మరికొన్ని మెలికలు పెట్టింది. డిఏల జీవోలపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. కూటమి సర్కార్ దొంగాటతో తాము ఏమాత్రం ఏమారినా దారుణంగా మోసపోయే పరిస్థితి నెలకొందని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రభుత్వం 4 డిఏలను 17 నెలలుగా పెండింగ్లో పెట్టిందని, చివరికి ఒకే ఒక్క డిఏ ఇస్తామంటూ అందులోనూ మోసపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన 9 ప్రధాన హామీలను విస్మరించి దారుణంగా వంచిస్తోందని, పీఆర్సీ కమిషనర్ను నియమించకపోగా గతంలో ఉన్నవారిని సైతం తొలగించిందని పేర్కొంటున్నారు. ఇక ఐఆర్ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగుల డిఏల బకాయిలను వారి జీపీఎఫ్ కు జమ చేసేలా ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తాయి. దీనికి భిన్నంగా ఉద్యోగుల పదవీ విరమణ లేదా వీఆర్ఎస్ సమయంలో 21 నెలల డిఏ బకాయిలను చెల్లిస్తామని తొలుత ఇచ్చిన జీవోలో పేర్కొనడంపై నివ్వెరపోయారు. డిఏలకే ఇలా చేస్తే పెండింగ్లో ఉన్న 34,000 కోట్ల రూపాయల బకాయిల పరిస్థితి ఏమిటని మదనపడుతున్నారు. డిఏ బకాయిలను గతంలో ప్రభుత్వాలు ఉద్యోగుల జీపీఎఫ్ కు జమ చేశాయని గుర్తు చేస్తున్నారు. ఇది మోసపూరిత, దగాకోరు సర్కారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీపావళి ముందు రోజు నమ్మించి గొంతుకోశారని, ఇది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తున్నాయి. డిఏ ఉద్యోగుల వేతనంలో భాగమని, అది ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయాన్ని సమతుల్యం చేయడానికి చెల్లించే పరిహారమని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. డిఏ అనేది పదవీ విరమణ బెనిఫిట్ కాదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొంటున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులకు చెల్లించే డిఏ ఖర్చును వారి సొంత నిధుల నుంచి భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏను రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తామని ప్రకటిస్తూ సోమవారం 60-61 జీవోలిచ్చిన ప్రభుత్వం మంగళవారం ఆ ఉత్తర్వులను సరిచేసింది. ఈ మేరకు జీవో నంబర్ 62, 63ని జారీ చేసింది. అయితే సవరించిన జీవోల్లోనూ ఉద్యోగులకు, పెన్షనర్లకు నష్టమే కలిగేలా చేసింది. ఏడాదిలోపు 3 వాయిదాల్లో డిఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఆ మొత్తాన్ని ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలని జీవోలో సవరణ చేసింది.
సిపిఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏడాదిలోపు 3 వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు పేర్కొంది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం డిఏ అరియర్స్ లో 10% 2026 ఏప్రిల్లో, 30% ఆగస్టులో, 30% నవంబర్లో, మిగిలిన 30% ఫిబ్రవరి 2027లో చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఓపీఎస్ ఉద్యోగులకు మొత్తం పీఎఫ్ ఖాతాలో, సిపిఎస్ ఉద్యోగులకు 10% ప్రాన్ ఖాతాలో జమ చేస్తామని, మిగిలిన మొత్తం 3 విడతలుగా చెల్లిస్తామని పేర్కొంది. రిటైర్ అయిన ఉద్యోగులకు ఆయా నెలవారీ విడతల్లో నగదుగా చెల్లిస్తారు. అయితే సవరణ ఉత్తర్వులతో ఉద్యోగులకు ఎలాంటి మేలు జరగలేదని, ఇది కేవలం కంటితుడుపు చర్యేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు పాలనలో రాబోయే రోజులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో తలుచుకుని మరీ ఉలిక్కి పడుతున్నారు ఉద్యోగులు. మోసం చేయటం తప్పు, నేరం, అనైతికం, నిజమే కదా? కానీ మోసం చేయటం ఒక ఆర్ట్ అంటోంది పచ్చముట్ట. తమ నాయకుడికి ఆ ఆర్ట్లో అసాధారణమైన ప్రతిభ ఉందంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు ఎల్లో తాలిబాన్లు. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనటం చంద్రబాబుకు ఇప్పుడు కొత్తేం కాదు. గెలిచిన ప్రతిసారి ఓటర్లను వెక్కిరిస్తూనే ఉన్నారు, దగా చేస్తూనే ఉన్నారు. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే ఎన్నికల హామీలను ఎగ్గొట్టి ప్రజలను మోసగించడం మాత్రమే కాదు, అదే ప్రజలకు హామీలన్నీ నెరవేర్చేశామని చెప్పి విజయోత్సవాలు కూడా చేసి పారేశారు. ఎంతైనా విజనరీ కదా. అందుకే మోసంలోనూ అప్డేట్ వెర్షన్ అన్నమాట. అందుకే ఇంకా 3.5 ఏళ్ల చంద్రన్న చీకట్లలోనే తాము మగ్గిపోవాలన్న నిజం గుర్తొచ్చినప్పుడల్లా భయంతో ఉలిక్కి పడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. ఆంధ్రప్రదేశ్ ని తన ఆటవిక పాలనతో అరాచక ప్రదేశ్ గా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం గత 17 నెలలుగా ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. దావోస్ నుంచి సింగపూర్ వరకు ఏపీ పేరు చెబితేనే పెట్టుబడిదారులు పారిపోయే పరిస్థితి నెలకొందంటే ఏపీ ఇమేజ్ ఎంతగా డ్యామేజ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అలానే ఒకవైపు నకిలీ మద్యం, మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ప్రజల మీద పగబట్టిన తరహాలో పాలన సాగిస్తున్నారు చంద్రబాబు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న వేళ 8,480 కోట్ల రూపాయలతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. 7 కాలేజీలు నిర్మాణం పూర్తి చేశారు. 6 మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులు విద్యను కూడా అభ్యసిస్తున్నారు. మిగిలిన 10 మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మొదలైంది. చాలా వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంపద అయిన వైద్య కళాశాలలను పచ్చ కార్పొరేట్ గద్దలకు అప్పనంగా కట్టబెడుతోంది. 2 దశల్లో 10 వైద్య కళాశాలలను ప్రైవేటుకు ధారదత్తం చేసేలా ప్రణాళికలు రచించి ఇప్పటికే తొలి దశలో 4 కళాశాలలకు టెండర్లు పిలిచింది. మెడికల్ కాలేజీలతో పిల్లలకు ఎంబీబీఎస్ విద్యే కాదు, పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ ఏర్పాటైతే దానికి అనుబంధంగా ఆస్పత్రి వస్తుంది. అనుభవం ఉన్న వైద్యులు అందుబాటులోకి వస్తారు. వసతులు పెరుగుతాయి. అత్యాధునిక వైద్యం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని ఎత్తేయడానికి రంగం సిద్ధం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కోణంలో కూడా ప్రజల ఆరోగ్యాలను శపించడానికి తహతహలాడుతోంది. పేద, మధ్యతరగతి విద్యార్థుల తెల్లకోటు కలలను వెక్కిరిస్తోంది. చెప్పలేనన్ని అరాచకాలకు తన పాలనను కేంద్ర బిందువుగా మార్చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఊబిలో కూర్చేయడంలోనూ విజయం సాధించారు. కేవలం 17 నెలల్లో చంద్రబాబు 2,12,000 కోట్ల రూపాయల అప్పులు చేసేశారు. ఇలానే మరో 3.5 ఏళ్ల పాటు అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాల్సిన పరిస్థితే దాపురిస్తుందని పరిశీలకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు, సంస్కరణలు కొనసాగించకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా 2,12,000 కోట్ల రూపాయలు ఏం చేశారన్న ప్రశ్నకి మాత్రం పచ్చముఠా దగ్గర సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని ఎన్నికల వేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్గా మార్చడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు చంద్రబాబు. ఒకవైపు అరాచకం, మరోవైపు అప్పులు, ఇంకోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం, కనిపించని సంక్షేమం, జాడలేని అభివృద్ధి, క్షీణించిన శాంతి భద్రతలు. చంద్రన్న చీకట్లలో నిండా మునిగిన ఆంధ్రప్రదేశ్లో అడుగడుగునా అలజడే నెలకొంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.